అప్పట్లో ప్రతి ఇంట్లో నిజాం ఇది పెట్టాలి తలుపుకి. ఇదేంటి సార్? నిజాం టోపీ క్యాప్. నిజాం ఇప్పుడు చూడండి, మీర్ ఉస్మాన్ అలీ లాస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్. ఇది చూసారు కదా, ఇది నిజాం రాజు, నిజాం నవాబ్, ద కింగ్ ఆఫ్ హైదరాబాద్. ఆయనకున్న ఈ చిహ్నం ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఇంటికి పెట్టాలి. అప్పుడు మనం రాజుని గౌరవిస్తున్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఇది పోలీసులకు, నిజాం పోలీసుకు ఉండేది. ఇది వాళ్ళ డెసిగ్నేషన్ చూపించే బ్యాచ్. చూసారా ఈ ఉర్దూ అక్షరాలు ఇవన్నీ ఒక డెసిగ్నేషన్. ఇదే ఒక 1/4 kg ఉన్నట్టుంది వెయిట్, అంత బరువుగా ఉంది ఇది. ఇది ఉంటే అది ఒక గ్రేట్ అనమాట పోలీస్ ఆఫీసర్కి. మంచి పోలీస్ ఆఫీసర్ అని దీనివల్ల వెంటనే గుర్తుపట్టేవాళ్ళు జనాలు, అంతే కదా సార్? ఇది బుల్బుల్ తరంగ్ అంటారు. ఎలా దీన్ని యూజ్ చేస్తారు సార్? మనం ఎంతసేపు ట్రై చేసినా రాలేదు సార్, మాత్రం ఈజీగా చేస్తున్నారు. సో ఇది ఏంటంటే దీనికి ఒక స్ట్రింగ్ ఒక ఇది ఉంటుంది ప్లాస్టిక్ది, దాన్ని బట్టి చేసుకుంటే అంటే వాయిస్తారు అనమాట. దీంట్లో కూడా సరే గమకాలు ఉంటాయి, సరిగమలు. సో ఇట్లా యూజ్ చేస్తే అట్లా సేమ్ ఇది వస్తుంది. ఇది బుల్బుల్ తారా లేకపోతే బుల్బుల్ తరంగ్ అంటారు దీన్ని. సో ఇది ఒకప్పట్లో చాలా పాపులర్ ఇన్స్ట్రుమెంట్, చాలా పాపులర్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు కీబోర్డ్ వచ్చేసి ఏంటంటే అన్ని దాంట్లో వచ్చేస్తుంది. అయిపోయాయి. దీంట్లో చాలా సామాన్లు, బంగారం పెట్టుకోవచ్చు. ఇది గోడకి పెట్టేసేవాళ్ళు. అదే ఇలాగవుతుంది. అందరికి మెర్సిడీస్ బెంచ్ కంపెనీ మైక్స్, అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ, మోతిలాల్ నెహ్రూ వాళ్ళంతా ఆ మాట్లాడిన మైక్స్ ఇవి. ఎంత వెయిట్ ఉన్నాయి చూడండి, ఇప్పటికీ అది కండిషన్ లో ఉన్నాయి. ఆ మెసేజ్ లో టింగ్ అని సౌండ్ వచ్చేది, దాన్ని కూడా మనము రింగ్ టోన్స్ లాగా పెట్టుకోవచ్చు. వచ్చింది ఏంటంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అట్ సో అండ్ సో ప్లీజ్ కాల్ మీ అంటే అప్పుడు బూత్లకు వెళ్ళి ఫోన్ నుంచి వాళ్ళకి చేసేవాళ్ళం, లేదు ఇమీడియట్ కలిసేవాళ్ళం. సో ఇది లైక్ ఏ మెసేజ్. ఇది కూడా అదే, ఇది ఒక ప్యాటర్న్. ఇది ఇప్పుడు మనకి ఫోన్ మెమరీ అవన్నీ వచ్చేసినాయి. ఒక టైంలో ఏంటంటే డిజిటల్ డైరీస్ అని వచ్చినాయి. సో దీంట్లో ఏంటంటే దీంట్లో అన్ని ఉండేవి. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉండేది, అండ్ మనకి ఏంటంటే దీంట్లో టైప్ చేసుకునేది ఉండేది, అండ్ దీంట్లో ఏంటంటే మన స్టోరేజ్ ఉండేది. ఇప్పుడు మీ పేరు, మీ అడ్రస్ అట్లా దీని కెపాసిటీ బట్టి అవన్నీ చేసుకునేది పెట్టుకుంటే ఫోన్స్. ఇప్పుడు మన ఫోన్ లో 1000 కాదు ఎంతంటే అంత స్టోరేజ్ ఉంది. అప్పుడు ఏది లేదు, ఫోనే లేదు అప్పుడు మనకి. సో ఫోన్ లేని స్టైల్ అంటే ఇవి. మనం ఇది పట్టుకొని వెళ్తే సునీత నంబర్ కావాలి అంటే మనకు ఉండేది కాదు. ఎస్ అని కొట్టి ఇది దీనికి కొట్టగానే సునీత ఫోన్ నంబర్, అడ్రస్ అవన్నీ వచ్చేవి. మీ క్యాలిక్యులేషన్స్, అకౌంట్స్ ఏదైనా కూడా దీన్ని భద్రపరచుకున్నట్టు ఉండింది. సో ఇవి పేజెస్ ఇవన్నీ పోయిన తర్వాత మనకి అన్ని ఫోన్లోనే వచ్చేసినాయి ఫీచర్స్. ఎప్పటికి ఫర్ ఎవర్. మనం ఇప్పుడు స్విచ్ కొన్నామంటే 3 రోజులు ఇంకో స్విచ్. అదే కదా సార్, ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందంటే. మీకు టెలిగ్రామ్స్ ఉండేవి మేము చిన్నతనంలో. ఫాదర్ ఎక్స్పైర్డ్ కమ్ ఇమ్మీడియట్లీ అని వచ్చేది. సో దీనికి అంటే దీని కోడ్ వేరే, మోర్స్ కోడ్. ఎవరైతే మోర్స్ అనేవాడు తయారు చేస్తాడో దానికి మోర్స్ కోడ్ అని పేరు వచ్చింది. సో టక్ టడా అంటారు. టక్ అంటే సింపుల్, ఇమీడియట్. లాంగ్ ప్రెస్ చేస్తే దాన్ని బట్టి ఆల్ఫా వచ్చాయి. వీళ్ళకి ఆ కోడ్ వచ్చేది ఇక్కడ పోస్ట్ ఆఫీస్, ఆ మెడ్రాస్ నుంచి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కోడ్ వచ్చేది. ఆ కోడ్ ను వాడు ఏం చేసేవాడు అంటే ఆ కోడ్ బట్టి వాడు ఇంగ్లీష్ లో రాసేవాడు, అది పంపించేవాడు, ఇంటికి వచ్చి ఇచ్చేవాడు నైట్. అది మోర్స్ కోడ్ అంటారు దీన్ని. చిన్న టెక్నాలజీని ఎంత బాగా వాడారంటే. సో ఇవన్నీ జర్మనీ వాల్ క్లాక్స్, ఇవి రన్నింగ్. నిజాం కోట్ కి ఉండే గుండీలు ఇవి, అంతే కదా సార్? ఇది మేడ్ ఇన్ లండన్ షేవర్. చూడండి, ఇదే ఒక వజ్రంలా మెరుస్తుంది. అంటే నిజాము వజ్రాలని రాసుల్లా పోసి అమ్మేవాడట. నిజాం ఎంప్లాయర్స్, ఇది నిజాంది కాదు. అదే కదా, మేడ్ ఇన్ లండన్ రేజర్. వజ్రాలు పెట్టుకునే వాళ్ళంటే కోటుకి అని చెప్తున్నాను. హాఫ్ బ్లేడ్ పెట్టి షేవ్ చేసుకునేవాళ్ళు దీంట్లో. సో మళ్ళీ దాన్ని ప్రిజర్వ్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ బ్లేడ్స్ పెట్టుకునేవాళ్ళు. మేడ్ ఇన్ ఇంగ్లాండ్. నిజాం ఎంప్లాయ్ వేసుకున్న కోటు
గుండీలు ఇవి. ఇది ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి అవును సార్. ఈ బార్బర్స్ దగ్గర. అప్పట్లో ఈ సైడ్ లాగ్స్ కానీ బ్యాక్ కానీ షేప్ చేయాలంటే దీన్ని యూజ్ చేసేవాళ్ళు. ఓకే. ఇప్పటికి కూడా పనికి వస్తుంది ఇది. సో హెయిర్ కరెక్ట్గా ఒక లెవెల్గా కట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మిషన్ వచ్చేసినాయి, ఇట్లా ఇట్లా ప్రెస్ చేయాలి. సో వాడు దాన్ని క్లీన్ చేయాలంటే ఇది తీసేసి ఇది చేసుకునేవాడు. సండే సండే పిల్లలకి చూడడానికి అలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. అదే ఎందుకంటే అనుకుంటున్నా. చాలా వస్తువులు ఉన్నాయి. చలో ఇంకా ఉన్నాయి, ఇంకా ఒక గంట ఉంది మనం చూడాలంటే. అది కొంచెం పైన చూస్తేనే రండి, కొన్ని కొన్ని దానికి సంబంధించిన విషయాలు, ఆ వివరాలు, ఆ వస్తువు ఎక్కడి నుంచి తెచ్చారు అవన్నీ కూడా అడుగుదాం. ఇవి చూసారు కదా, కోడి కత్తి. సంక్రాంతికి కోడి పందాలకి వెళ్తారు కదా భీమవరం, ఆ కోళ్ళు పందెం కోళ్ళు ఉంటాయి కదా, ఒక్క వేటుకే కోడి చచ్చిపోద్ది. ఇంత పవర్ఫుల్ నైఫ్స్ కడతారు చూడండి, ఎంత షార్ప్ ఉన్నవంటే అసలు ఇవి. ఎస్, కోడి పందాలు అనగానే మనకి భీమవరమే గుర్తు వస్తుంది. ఆ భీమవరం నుంచే కలెక్ట్ చేశారంట సార్ కూడా. మరి ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇవి తెలియదు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇదేంటో దీన్ని చూడగానే ఎవరు గుర్తొస్తున్నారు మనకి? గాంధీ తాత గుర్తొస్తున్నాడు కదా. అంటే గాంధీ తాతను చూడగానే మనకు బోసినవులు గాంధీ తాత, వెంటనే ఇలా ఒక కళ్ళజోడు గుర్తొస్తుంది కదా. నిజంగానే ఇది కూడా గాంధీ తాత టైంలో అలా తయారైంది అనమాట. చూసారా ఎంత బాగుంది. చిన్న, ఇది గ్లాస్ కదట, స్టోన్ ఐటమ్ అట. ఇది స్టోను కానీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇప్పటికీ కూడా మంచిగా కనిపిస్తుంది. సార్ ఇది ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఇది బాంబే. బాంబే నుంచి చిన్న చిన్న చిన్న. అంటే దాంట్లో బ్యూటీ ఏంటి అంటే ఎవరి ఐకి వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ కంటికి తగ్గట్టు సెట్ అవుతుంది. బికాస్ అది ఇట్ ఈస్ నాట్ ఎ గ్లాస్, ఇది స్టోన్, అది రాయి. సో ఇది 18 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్. ఓకే. సో ఇది మోర్ దాన్ 100 years, మోర్ దాన్. సో ఆ రాయి క్వాలిటీ చూడండి. అవును సార్. ఇది ఆఫ్రికన్ గుర్రం చూసారా, చూడండి, జర్మన్. ఇది పర్ఫెక్ట్ ఉంది సార్ అసలు విజన్.